క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో శుభాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ ఆదివారపు ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ఈరోజు ఆరాధనలో భాగంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము అపోస్తలుడైనటువంటి మత్తయి గారు రాసినటువంటి సువార్త, మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనాన్ని ఈరోజు మనము ధ్యానిద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనము. మనుష్య కుమారుని గూర్చి గాని వ్రాయబడిన ప్రకారము ఆయన పోవచ్చున్నాడు గాని ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, గడిచిన పరిశుద్ధ దినం నుంచి నేటి పరిశుద్ధ దినం వరకు మా పనుల్లో, మా ప్రయాణాల్లో మాకు తోడు నీడుగా ఉంది. నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరిచి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, మీ వాక్యమును ధ్యానించిన ఇందుగా మాకు సహాయం చేయండి. మీ ఆత్మను మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య నామములో బ్రతిమిలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, గత కొన్ని దినాలుగా మనము యేసుక్రీస్తు వారి యొక్క నిత్యత్వమును గురించి, అలాగే యేసుక్రీస్తు వారి యొక్క ఉనికిని గురించి, ఆయన సృష్టి ఆరంభానికి ముందు పరలోకంలో పుట్టినవాడా లేదా తండ్రితో పాటు ఆయన కూడా స్వయంభవుడుగా ఉన్నవాడా అనేటటువంటి అనేక రకాలైనటువంటి చర్చలు, తర్వాత డిబేట్స్, ఇలా ఎవరికి తోచిన విధంగా వాళ్ళు యూట్యూబ్ మాధ్యమంగా ఎవరికి తోచినటువంటి థియరీస్ వాళ్ళు మాట్లాడడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అసలు ఈ థియరీసే సంఘాన్ని భయంకరంగా విభజించేటటువంటి థియరీస్ అని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ డినామినేషన్స్ అనేవి వారి వారి సిద్ధాంతాలకు అనుగుణంగా ఏర్పరచుకున్నటువంటి డినామినేషన్స్. ప్రతి ఒక్క డినామినేషన్కి ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది. సో ఇక్కడ డినామినేషన్స్ లేకుండా సంఘము లేకుండా లేదు. అంటే సాతాను పరిశుద్ధ గ్రంథములోకి వెళ్ళి, పరిశుద్ధులముగా అనుకుంటున్న వ్యక్తులలోనికి వెళ్ళి వారి యొక్క హృదయాలను తన తంత్రముతో మార్చివేసి, మీరు నమ్మినదే కరెక్టు, మీ సిద్ధాంతమే కరెక్టు, ఇతర సిద్ధాంతాలు తప్పు అనేటటువంటి
ఒక రకమైనటువంటి సైకలాజికల్ వార్ఫేర్ని సిద్ధము చేసినట్లుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆనాడు ఆదిమ సంఘములో అపోస్తలులు ప్రకటించిన బోధలో ఏ సిద్ధాంతాలు, ఏ డినామినేషన్స్ లేవు. అపోస్తలులందరూ కూడా దేవుని ద్వారా ఇవ్వబడిన ఒక్కటే గ్రంథాన్ని ప్రకటించారు. ఆ ఒక్కటే గ్రంథాన్ని ఒకటిగా ప్రకటించుట ద్వారానే సంఘాన్ని అంతలా అభివృద్ధి చేయగలిగారు. ఆనాడు కూడా వ్యక్తుల యొక్క ఆరాధికుల మధ్యలో విభేదాలు వచ్చాయి. పౌలు గారిని అభిమానించేవారు, తర్వాత శీల గారిని లేదా పేతురు గారిని అభిమానించేవాళ్ళు, తర్వాత అపోల్లోని అభిమానించేవాళ్ళు, ఇలా రకరకాల భేదాభిప్రాయాలు ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అనేటటువంటి విషయంలో వచ్చినప్పుడు కూడా ఇందులో ఎవరు గొప్ప కాదు, దేవుడే అందరికంటే గొప్పవాడు. దేవుడు తన విత్తనాన్ని వేశారు, తన మొక్కను నాటారు, దానికి పునాది పేతురు వేశాడు, నేను అంటుకట్టాను, మీరందరూ నీళ్లు పోసి దాన్ని పెంచాలి అనే విధంగా ఆనాడు ఆదిమ సంఘం అభివృద్ధిలో అపోస్తలులు అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళారు. తర్వాత సంఘాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు. మరి ఈనాడు సంఘాల పరిస్థితి ఎలా ఉంది అంటే, మా సిద్ధాంతం గొప్పది అంటే మా సిద్ధాంతం గొప్పది అని సంఘానికి ఒక సిద్ధాంతాన్ని పెట్టుకొని సిద్ధాంతాల మూలంగా డినామినేషన్లు నిర్మించుకొని ఈ సిద్ధాంతం వాళ్ళకు నచ్చదు, ఆ సిద్ధాంతం వీళ్ళకు నచ్చదు, ఈ విధంగా సంఘము విడిపోయి మానసికంగా సంఘము సార్వత్రిక సంఘము విడివిడిగానే దేవుని పరిచర్యలో ముందుకు వెళుతూ మీది ఎత్తబడే సంఘము కాదు అంటే మీది ఎత్తబడే సంఘము కాదు అనే విధంగా ఒకరినొకరు నిందించుకుంటూ ఒకరినొకరు మీకు బైబిల్ తెలియదు అంటే మీకు బైబిల్ తెలియదు అనే విధంగా ఈనాడు సంఘాల పరిస్థితి దిగజారిపోయింది. ఇదంతా ఎవరి కారణంగా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది అనేది విఘ్నులైన క్రైస్తవ సమాజానికి ప్రత్యేకంగా చెప్పనవసరము లేదు. కేవలము సాతాను వారి హృదయాలలో ప్రవేశించి అతనికంటే నేనే గొప్ప, నాకు తెలిసినంతగా అతనికి తెలియదు అనే విధంగా వారి హృదయాలను కఠినపరుస్తున్నట్లుగా మనము చూస్తున్నాము. కానీ వాస్తవానికి ఎవరికి ఏమి తెలుసు, ఎవరు లేఖనానుసారంగా ప్రకటిస్తున్నారు, ఎవరు సొంత బోధలను లేదా సొంత పిట్ట కథలను ఎవరు చెప్తున్నారు అనేది వినేటటువంటి విఘ్నులైన క్రైస్తవ సమాజానికి అర్థమవుతుంది ప్రియులారా. అయితే అందులో భాగంగా ఇక్కడ యేసుక్రీస్తు వారిని గురించి, వారి యొక్క ఉనికిని గురించి మాట్లాడే స్థాయికి నేటి సంఘము వెళ్ళిపోయింది. అదొక విచారకరమైన సంఘటన. అయితే ఇందులో కూడా యేసుక్రీస్తు వారిని గురించి అలాగనే ఆయన అనుయాయులు, ఆయన సహోదరులము అయినటువంటి మన గురించి కూడా అనేక మంది అనేక రకాలుగా మాట్లాడడం మనము చూస్తూ ఉన్నాము. రకరకాల పేర్లు పెట్టి వారికి వారి యొక్క సిద్ధాంతాలను ప్రచురపరుచుకుంటూ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. నేను ఈ మధ్య కాలంలో ఒక లైవ్ ప్రోగ్రాం వీక్షించడం జరిగింది. అది దాని పేరు క్రిస్టాలజీ అంట. అందులో మాట్లాడుతున్న వక్తలు బాగా చదువుకున్న వారే, తర్వాత సామాజికంగా ఆర్థికంగా నిలదొక్కున్న వారే అయినప్పటికీ వారు ఏం మాట్లాడుతున్నారంటే, మనిషికి ఆది అంతం ఉంది, దేవునికి ఆది అంతం ఎక్కడుంది? క్రీస్తుకు ఆది అంతము లేదు, మనకైతే ఆది అంతం ఉంది. కానీ సృష్టికి ఆది అంతం ఉంది, కానీ మనకెక్కడ ఆది అంతం ఉంది అని మాట్లాడుతూ ఉన్నారు.
ఆ మాటలను చూసి నాకు ఒకంత విచారం వేసింది. ఏంటి వీళ్ళు ఇంత చదువుకొని ఇంత గొప్పగా జీవితాల్లో సెటిల్ అయ్యి మనిషికి ఆది అంతం ఉంది అని మాట్లాడుతున్నారు, సృష్టికి ఆది అంతం ఉంది అని మాట్లాడుతున్నారు అని అనుకున్నాను. అందుకోసమనే అసలు మనిషికి ఆది అంతం ఉందా, సృష్టికి ఆది అంతం ఉందా, దానికి పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది అన్న అనేక రకాలైనటువంటి ఆలోచనలు నా హృదయంలో చెలరేగినాయి. దీన్ని బట్టి క్రైస్తవ సమాజానికి అసలు మనమేంటి, మనం ఎక్కడి నుంచి వచ్చాము, అంతకుముందు మనం ఎక్కడున్నాము అన్న విషయాలను క్రైస్తవ సమాజానికి తెలియజేయాలి అన్నటువంటి ఉత్సుకతతోటి దేవుడు మనల్ని ఎంత గొప్పగా నిర్మించాడు, మన పట్ల ఆయన ఎన్ని ఉన్నతమైనటువంటి భావాలు కలిగి ఉన్నాడు, అన్ని ఉన్నతమైనటువంటి భావాలు కలిగిన వ్యక్తి కాబట్టే నశించిపోతున్న మనల్ని రక్షించటానికి మనకంటే ఉన్నతుడు అయినటువంటి ఆయన ప్రియ కుమారుణ్ణి మన కొరకు పంపించాడు అన్న విషయము ఎరిగిన వారమై అసలు మనమేంటి అన్న విషయాలను గురించి క్రైస్తవ సమాజము తెలుసుకోవాలి. ఎందుకంటే ఈనాడు క్రైస్తవ సమాజంలో తగ్గింపుకు సూచనగా ఎన్నో రకాలైనటువంటి పిచ్చి పిచ్చి మాటలు ప్రార్థనల్లో అనేక మంది నిష్ఠాగరిష్ఠులైనటువంటి భక్తాగ్రేసరులు మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాము. అదేంటి అంటే ముఖ్యంగా మనము తగ్గించుకోవాలి అని క్రీస్తు చెప్పాడు. మంచిదే, తగ్గించుకోవటం మంచిదే. ఎక్కడ తగ్గించుకోవాలి అంటే మన ఆలోచనల్లో, తర్వాత మన క్రియల్లో, తర్వాత మన జీవన విధానంలో మనము మితంగా ఉండాలి అని చెప్పాడు. కానీ వాక్యము విషయంలో, క్రీస్తు పరిచర్య విషయంలో, క్రీస్తు కొరకు పనిచేసే విషయంలో తగ్గించుకోమని క్రీస్తు ఎక్కడా చెప్పలేదు. అదే పౌలు గారు కూడా చెప్పారు, అతిశయపడవలసి వస్తే నేను క్రీస్తునందే అతిశయపడతాను, కానీ మిగతా లోక విషయంలో నేను అతిశయపడను అని. కానీ ఈనాడు మన క్రైస్తవ భక్తాగ్రేసరులు ఏం చేస్తున్నారు అంటే తమకు కలిగిన దానిని బట్టి, తమ స్థితిని బట్టి వాళ్ళు అతిశయిస్తున్నారు. కానీ క్రీస్తుని బట్టి వాళ్ళు అతిశయించకుండా క్రీస్తుని సైతము వాళ్ళు తక్కువ చేసి మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనము చూడటము జరుగుతుంది ప్రియులారా. ఎందుకంటే అసలు క్రీస్తు ఉన్నాడా, పుట్టాడా, దేవుడితో సమానంగా ఇవన్నీ కూడా మనకి అవసరం లేనటువంటి విషయాలు. ఎందుకంటే దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా చెప్పింది ఏమిటి అంటే ఆయన పరిచర్య కొరకు మనల్ని ఎలా పనిచేయాలో చెప్పారు. కానీ ఆయన ఉనికిని గురించి మీరు జడ్జిమెంట్ ఇవ్వండి అనే పని మనకు చెప్పలేదు. ఒక ఎదుటివాని గురించే, ఒక మనిషిని గురించే మీరు తీర్పు తీర్చొద్దని చెప్పిన దేవుడు యేసుక్రీస్తు ఉనికిని గురించి మాట్లాడుకునే అవకాశం మనకి ఇస్తాడంటారా? ఖచ్చితంగా ఇవ్వరు. కానీ వీళ్ళ యొక్క మానసిక పరిస్థితి అలాగ అయిపోయిందన్నమాట. సో ఇక్కడ మనమేంటి అన్న విషయాలను గురించి కూడా మనము ఆలోచించే ముందు ప్రార్థన విషయానికి వస్తేనేమో వీళ్ళు దేవుని మాటలు లేదా దేవుని వాక్యాన్ని ప్రకటించే విషయానికి వస్తేనేమో యేసుక్రీస్తు ఉనికిని గురించే మాట్లాడే స్థాయికి వెళ్ళిపోతారు. కానీ ప్రార్థన విషయానికి వస్తేనేమో నేను మట్టివాడను, పేడదెబ్బను, పెంటకుప్పను అనేటటువంటి పిచ్చి మాటలు వీళ్ళు ప్రార్థనలో ఉచ్చరించటం అనేది మనము చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా తగ్గింపుకు సూచనగా ప్రజలు అనుకుందురుగాక అనేటటువంటి తప్పుడు ఆలోచనతో ఇలాంటి ప్రార్థనలు అనేక మంది భక్తాగ్రేసరులు చేయడం అనేది మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే ప్రజల ముందు ఇతను ఎంత తగ్గింపు జీవితము కలిగి ఉన్నాడు అని ప్రజలు అనుకోవాలి. సో ఈ విధమైనటువంటి
ఆ హిపోక్రసీ లేదా వేషధారణని దేవుడు ఎప్పుడు గమనిస్తూ ఉంటాడు ప్రియులారా. అయితే మనం విషయంలోనికి వెళితే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడు అంటే, మనుష్య కుమారుని గురించి వ్రాయబడిన ప్రకారము ఆయన పోచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుష్యుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. చూడండి, మనుష్య కుమారుడు ఆయన గురించి వ్రాయబడిన ప్రకారం ఆయన వెళుతున్నాడు. అంటే మనుష్య కుమారుని గురించి వ్రాయబడింది, ఆయన ఇలా పాప పరిహారము చేయాలని, పాప పరిహారార్థ బలిగా ఆయన తన్ను తానే అప్పగించుకోవాలని, ఒక పరిశుద్ధమైన నిర్దోషమైనటువంటి ఒక మగ కోడె లేదా మగ గొర్రె రక్తము చిందితేనే పాప క్షమాపణ జరుగుతుంది అని ధర్మశాస్త్రము చెప్పిన ప్రకారము, ఇక జంతువుల రక్తము, పక్షుల రక్తము పాపాలను నిర్మూలించలేదు అని దాన్ని అమెండ్ చేసి మనుష్య కుమారుని యొక్క సొంత రక్తము ద్వారా ఒక్కసారే మనుషుల పాపాలను గురించి శుద్ధీకరణ తానే చేశాడు. దీని గురించి ప్రవక్తలు ముందే రాశారు. అందులో గొప్ప గొప్ప ప్రవక్తలు రాశారు. అందులో పెద్ద ప్రవక్తలుగా పిలువబడిన వారు యోషయా గారు, దానియేలు గారు, ఇర్మియా గారు వారు రాయటం మనం చూస్తున్నాము. ఆయన పుట్టడానికి ముందు దాదాపుగా 1000 సంవత్సరాల ముందు నుంచి ఆయన గురించి ప్రవక్తలు వ్రాయడం అనేది మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ విధంగా వ్రాయబడిన ప్రకారం ఆయన పోవాలి, కానీ ఎవని చేత ఆ రాయబడినది జరుగుతుందో ఆ మనుష్యునికి శ్రమ. అంటే ఆ మనుష్య కుమారుడు దుష్టుల చేత అప్పగింపబడతాడు అని రాశారు. ఆ రాసిన విధంగా ఆ అప్పగింపబడటానికి ఏ మనుష్యుడు లేదా ఏ దుష్టుడు అయితే కారణం అవుతాడో అలాంటి వాడికి శ్రమ అని యేసుక్రీస్తు వారు చెప్తూ, యేసుక్రీస్తు వారు మళ్ళా ఏమంటున్నారు అంటే, అలాంటి మనిషి పుట్టకుండా ఉంటే వానికి మేలు అంటున్నారు. యేసుక్రీస్తు వారు ఎవరి వలన మనుష్య కుమారుడు అప్పగింపబడబోతున్నాడో అలాంటి వ్యక్తి పుట్టకుండా ఉంటే అతనికి మేలు. అంటే పుట్టకుండా ఉంటే మేలు ఉంటుందా? ఏ మనిషి అయినా పుట్టకుండా ఉంటే మేలు ఉంటుందా? ఉంటుంది కాబట్టే కదా యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పారు. ఉండకపోతే చెప్తారా? చెప్పడు కదా. యేసుక్రీస్తు వారు ఏమైనా అనాలోచితంగా మాట్లాడతారా? మాట్లాడరు కదా. సృష్టిలో మాట్లాడేటటువంటి అవకాశము లేదా మాట్లాడగలిగేటటువంటి జ్ఞానము ఉన్న ఏకైక జీవి మనుష్యుడు. ఇక ఏ జంతువుకు, పక్షికి, చేపకు సృష్టిలో మాట్లాడే అవకాశము లేదు. మాట్లాడాలి అంటే మనము ముందు ఆలోచించాలి. ఆలోచిస్తేనే మనం ఏ మాటైనా మాట్లాడగలము. మరి ఆలోచించగలిగే జ్ఞానం ఎవరికి ఉంది అంటే మనిషికి మాత్రమే ఇచ్చాడు దేవుడు. సృష్టిలో ఏ జంతువుకి ఇవ్వలేదు. ఎందుకంటే ఆయన తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనల్ని చేసుకున్నాడు కాబట్టి. సో ఇక్కడ ఆయన అలాంటి మనుష్యుడు పుట్టని ఎడల వానికి మేలు అంటే, పుట్టని వానికి మేలు ఉంటుందా? అసలు పుట్టాడు అంటే వీడు ఎక్కడో ఉండాలి కదా. ఉంటే ఎక్కడున్నాడు, ఎక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు, ఈ ప్రశ్నలన్నీ వస్తాయి ఆ ఒక్క లైన్ తోటి, ఒక్క పదముతోటి. మరి యేసుక్రీస్తు ఆ మాట మాట్లాడారు అంటే ఆలోచించే మాట్లాడతారా, అనాలోచితంగా మాట్లాడతారా?
మరి యేసుక్రీస్తు వారిని మనము లోకరక్షకుడు అంటున్నాము. జ్ఞానానికే ఆయన జ్ఞానము, జ్ఞానానికి ఆయన ప్రతిరూపము. జ్ఞానం అంటేనే ఆయన, ఆయన అంటేనే జ్ఞానం అని మనం మాట్లాడుకునేటటువంటి మనము, ప్రకటించేటటువంటి మనము, యేసుక్రీస్తు వారు మరి ఆ మాట మాట్లాడాడు అంటే ఆయన జ్ఞానయుక్తంగా మాట్లాడాడా, జ్ఞానం లేకుండా మాట్లాడాడా? జ్ఞానయుక్తంగానే కదా ఆయన మాట్లాడతాడు. ఆయన మాట్లాడే ప్రతి మాట 1కి 10 సార్లు ఆయన ఆలోచించుకునే కదా మాట్లాడతారు. మరి ఈ మాట ఆయన మాట్లాడాడు అంటే పుట్టని వానికి మేలు ఉందనే కదా అర్థము. ఒకవేళ పుట్టని వాడంటూ ఒకడు ఉంటే వానికి మేలు ఏ రకంగా ఉంటుంది అనేది కూడా మనము లాజికల్గా ఆలోచించాలి ప్రియులారా. అసలు పుట్టని వాడికి మేలు ఏ రకంగా ఉంటుందో మనకు తెలియాలి అంటే అసలు పుట్టని వాడు ఎక్కడున్నాడో పుట్టక ముందు అన్న విషయం కూడా తెలియాలి. అదే నిన్నటి దినమున లేదా అంతకు ముందు రోజు ఈ క్రిస్టాలజీలో ఉన్నటువంటి అనేక మంది భక్తాగ్రేసర్లు మాట్లాడుతున్నారు, మనకు ఆది అంతం ఉంది, ఆయనకు ఆది అంతం లేదు అని. అయితే మనకు కూడా ఆది అంతం ఉందా? ఆయనకు ఆది అంతం లేదు అంటున్నారు, కరెక్టే. మరి మనల్ని ఎలా చేశాడు ఆయన? ఆయన స్వరూపమందు ఆయన పోలిక చొప్పున కదా మనల్ని చేశాడు. మరి అలాంటప్పుడు ఆయనకు ఆది అంతం లేనప్పుడు మనకు ఆది అంతం కూడా లేకుండా ఉండాలి కదా. మరి మనకు ఆది అంతం ఎలా ఉంది అంటే ఉందని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ వాస్తవం ఏంటి? పరిశుద్ధ గ్రంథం ఏం చెబుతుంది అంటే యేసుక్రీస్తు వారికి ఎలాగైతే ఆది అంతము లేదో మనకు కూడా అలాగనే ఆది అంతము లేదు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియజేస్తుంది. చూడండి, అది ఎక్కడ రాయించి ఇచ్చాడు దేవుడు అంటే యోబు గ్రంథము 38వ అధ్యాయములో ఆ మాటను దేవుడు రాయించి ఇచ్చినట్లుగా మనకు స్పష్టంగా కనబడుతుంది ప్రియులారా. యోబు గారు కూడా చాలా పురాతనమైనటువంటి వ్యక్తి. ఆల్మోస్ట్ ఈయన అబ్రహాము గారికి సమకాలీకులు అని చెప్పుకోవచ్చు. ఈయన 38వ అధ్యాయము 4వ వచనంలో ఈ రకంగా తెలియచేస్తున్నారు. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉంటివి? నీకు వివేకము కలిగి ఉన్న ఎడలా చెప్పుము యోబు అని దేవుడు యోబు గారిని ప్రశ్నిస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. నేను భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు? మళ్ళీ ఇదే ప్రశ్న యోబు గారిని అడుగుతున్నారు. అక్కడ యేసుక్రీస్తు వారు ఈ వ్యక్తి పుట్టకుండా ఉంటే అతనికి మేలు అని ఎలాగైతే మాట్లాడారో ఇక్కడ కూడా అదే దేవుడు ఇదే సందర్భంలో భూమికి పునాదులు వేసినప్పుడు నువ్వెక్కడ ఉన్నావు యోబు అంటే ఇక్కడ కూడా ఆ మనిషి లేని సందర్భాన్ని గురించే దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది ప్రియులారా. అంటే అంతకుముందు యోబు గారికి చాలా సంఘటనలు జరిగినవి, అవన్నీ మనకు తెలుసు. ఆ సంఘటనలన్నింటితోటి విసికి వేసారిపోయినటువంటి యోబు ఇక తన యొక్క ఏదైతే ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ఇక నేను బ్రతకటం అనవసరము, నాకున్నవన్నీ పోయినాయి, చివరికి నా భార్య కూడా నన్ను వదిలి వెళ్ళిపోయింది, నా శరీరం అంతా కూడా కురుకులతో నిండిపోయింది, ఇంకా నేను బ్రతకటం వేస్ట్ అని తన కాన్ఫిడెన్స్ని ఆయన ఎప్పుడైతే లూజ్ చేసుకొని ఇక నన్ను తీసుకోయా అని దేవుణ్ణి అడగటం ప్రారంభించాడో ఇక మనోడు తన కాన్ఫిడెన్స్ని కోల్పోతున్నాడు, లూజ్ అవుతున్నాడని ఎరిగినటువంటి దేవుడు ఆయన తానే దిగి వచ్చి సుడిగాడిలో నుంచి యోబుకు ప్రశ్నిస్తున్నాడు. యోబు, నువ్వేమీ ఆత్మస్థైర్యాన్ని కోల్పోవాకు, కాన్ఫిడెన్స్ని లూజ్ అవగాకు, నీకు ఒక ప్రశ్న వేస్తున్నాను, సమాధానం చెప్పు. ఇవన్నీ పోయినాయని నువ్వు బాధపడుతున్నావు కదా,
అసలు భూమి లేనప్పుడు, ఈ భూమికి పునాదులు నేను వేయనప్పుడు నువ్వెక్కడ ఉన్నావు? అంటే భూమే లేకపోతే యోబు ఎక్కడుంటాడు? అది మనకు తెలిసినటువంటి జ్ఞానము. మరి ఇక్కడ యోబు ఉన్నాడా లేడా? ఒకవేళ లేకపోతే దేవుడు యోబుని ఎందుకు ఆ ప్రశ్న వేస్తారు? ఇక్కడ కూడా దేవుడు అనాలోచితంగా మాట్లాడుతున్నారా అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఉంటేనే ఆయన మాట్లాడతారు, ఉండకపోతే ఆయన మాట్లాడరు ప్రియులారా. అదే విషయాన్ని ఇంకొంచెం ముందుకు వెళ్ళి 21వ వచనంలో చూస్తే, నీవు బహువృద్ధుడవు, నీవు అప్పటికి పుట్టి ఉంటివి అంటున్నాడు. అంటే ఈ భూమికి పునాదులు వేయక ముందు, ఈ సకల చరాచర సృష్టిని నేను చేయక ముందు అప్పటికే నువ్వు ఉన్నావు, నువ్వు పుట్టి ఉన్నావు, నువ్వు బహువృద్ధుడవు, నీకు ఏజే లేదు, నీకు కూడా ఆది అంతము లేదు యోబు. యేసుక్రీస్తు వారికి ఆది అంతము లేకపోతే మనకు కూడా ఆది అంతము లేదు ప్రియులారా. అప్పుడు కూడా మనము ఉన్నాము. యోబు గారు అప్పుడు ఉన్నారు అంటే యోబు గారి వారసులముగా మనం ఉన్నట్టా లేనట్టా అంటే ఖచ్చితంగా ఉన్నట్టే. ఆదాము గారికి యోబు గారు వారసుడైతే ఆ యోబు గారికి మనము వారసులము. ఒక మనిషిని నుండే ప్రతి జాతి మనిషిని ఆయన భూమి మీద సృష్టించి విస్తరింపచేశాడు. మరి అలాంటప్పుడు యోబు గారు ఉన్నారు కాబట్టి సృష్టికి పూర్వము మనము కూడా సృష్టికి పూర్వము ఉన్నవాళ్ళమే. ఎక్కడున్నాము అంటే దేవునితో ఉన్నాము, దేవునిలో ఉన్నాము, ఆయన యొక్క సంకల్పములో ఉన్నాము. కాబట్టే యేసుక్రీస్తు వారు ఇక్కడ ఇతను పుట్టి భ్రష్టత్వానికి లోనయ్యి నన్ను వాళ్ళకు అప్పగించి మరింత పాపాన్ని మూట కట్టుకొనుట కంటే అలాంటి వ్యక్తి పుట్టకుండా ఉంటేనే అతను సేఫ్గా దేవుని దగ్గర దేవునితో దేవునిలో ఉండేవాడు అన్న ఉద్దేశముతోటి యేసుక్రీస్తు వారు ఆ మాట మాట్లాడుతున్నారు ప్రియులారా. మరి ఇప్పుడు చెప్పండి, మనకు ఆది అంతము ఉందా? లేదు. మన రక్షకుడైన యేసుక్రీస్తు వారికి ఎలాగైతే ఆది అంతము ఉందో మనకు కూడా అదే విధంగా ఆది అంతము లేదు. అలాగే సృష్టికి కూడా ఆది అంతము లేదు. సృష్టి యావత్తు కూడా దేవుని దూతల యొక్క మయమై ఉన్నది. ఈ దూతలన్నీ ఎందుకున్నాయి అంటే ఆయన కుమారులైనటువంటి మనకు సేవ చేయటానికి. భూమి ఉంది, ఒక దూత, అది భూమి మీద ఉండే మనుషులకు సేవ చేస్తుంది నిస్వార్థంగా, ఒక్క రూపాయి కూడా ఆశించకుండా భూమి మీద ఉన్న మనుషులకు భూమి సేవ చేస్తుంది. ఎలాగూ అంటే భూమిని దున్ని విత్తనము వేస్తే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా మనిషికి పంటనిస్తుంది. పంటనిచ్చినందుకు భూమి మనుషులకు ఛార్జ్ చేయటం మొదలు పెడితే ఆ వచ్చిన పంటలో 3 వంతుల డబ్బు మనం భూమికి రిటర్న్ చెల్లించాలి. కానీ అడుగుతుందా? అడగదు. ఒక చెట్టున ఉన్న ఫలము విపరీతంగా గంపల ఫలాలు కాస్తుంది. ఇది నాకు కాసినటువంటి ఫలము నువ్వు కోసుకొని తినాలంటే నాకు నువ్వు ఇంత చెల్లించాలి అని చెట్టు మనల్ని అడిగితే మన దగ్గర ఉన్న డబ్బులు బస్తాలు ఇవ్వాలా ఆ చెట్లకి. కానీ అడుగుతున్నాయా? అడగట్లేదు. ఉచితంగానే ఆ చెట్లన్నీ కూడా తమ యొక్క రుచికరమైనటువంటి ఫలాల్ని మనుషులకు అందిస్తున్నాయి. ఎందుకు అంటే దేవుడు వాటికి ఇచ్చినటువంటి కట్టడ అది. ఆ తర్వాత మనుషులు వాటిని ఉచితంగా కోసుకొని వెళ్ళి వేరే వాళ్ళకు డబ్బులకు అమ్ముకుంటున్నారు. అది వేరే విషయం లేండి.
ఈ విధంగా భూమి తన పిల్లలకు సేవ చేయమని దేవుడు భూమికి ఆజ్ఞ ఇచ్చాడు. ఆ ఆజ్ఞను భూమి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తూచా తప్పకుండా భూమి నెరవేరుస్తుంది. ఈ భూమి కూడా ఏదో ఒక రోజు ఈ ఆజ్ఞ నుంచి దేవుడు ఈ భూమిని తప్పించి దీనికి వేరే ఆజ్ఞను కూడా ఇచ్చేటటువంటి ఒక రోజు ఉంది. అప్పుడు ఈ భూమి యొక్క విధి విధానాలు మారిపోతాయి. అప్పుడు ఈ భూమి పనిచేసేటటువంటి స్ట్రక్చర్ మారిపోతుంది. అంటే అప్పటికి ఈ భూమి మీద మనుషులు ఉండరు అనేది మనకు అర్థమవుతుంది ప్రియులారా. ఈ విధంగా సృష్టికి కూడా ఆది అంతం అనేది లేదు. ఎందుకంటే సాక్షాత్తు సకల చరాచర సృష్టిని సృష్టించిన సృష్టికర్త జీవాధిపతి. ఆయన నోటిలో నుంచి వచ్చే ప్రతి మాట జీవము కలిగినది. కాబట్టి అది ఎప్పటికీ కూడా నశించటం కానీ లేదా దానికి అంతము లేదా ముగింపు అనేది ఉండదు. కాబట్టే యేసుక్రీస్తు వారు ఆనాడు ఇస్కరియోతు యూదాను ఉద్దేశించి ఈ మనుష్యుడు పుట్టకుండని ఎడల అతనికి మేలని చెప్పారు. ఇదే మత్తయి సువార్త 18వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం గమనించినట్లయితే, అభ్యంతరము వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక తప్పవు, కానీ ఎవని వలన అభ్యంతరములు వచ్చునో ఆ మనుషునికి శ్రమ అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. అభ్యంతరాలు వలననే లోకానికి శ్రమ వస్తుంది. అంటే ఒక రక్షణ సువార్తను ఎవరైనా ప్రకటిస్తూ ఉంటే ఆ వ్యక్తిని ఎవరైనా అభ్యంతరపరిస్తే దానివల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారికి శ్రమ వస్తుంది. అలాగే అభ్యంతరాలు రాక మానవు. మీరు ఈ రక్షణ సువార్తను చేతపట్టుకొని లోకములోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని అభ్యంతర పెడతారు. అది ఇప్పటి నుంచి కాదు. ఆదిమ సంఘము క్రీస్తు మరణము తర్వాత పురుడు పోసుకున్నప్పటి నుంచే ఈ అభ్యంతరాలు ఉన్నాయి. అప్పుడే చాలా విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడున్న అభ్యంతరాలు వాటితో పోల్చుకుంటే చాలా చిన్నవి. ఎవరి వలన అయితే అభ్యంతరాలు కలుగుతాయో, అంటే ఎవరైతే ఈ రక్షణ సువార్తకు అభ్యంతరాలు పెడుతున్నారో వారికి భయంకరమైన శ్రమ. ఆ శ్రమ ఎలా ఉంటుంది అంటే మనము మాటలతో చెప్పలేము. అభ్యంతరాలు వలన శ్రమపడిన మనము అనుభవింపతగ్గ శ్రమలాగానే ఉంటుంది. కానీ ఎవరైతే అభ్యంతరాలు పెడతారో వారికి వచ్చే శ్రమ మాత్రము అది వాళ్ళ ఇమాజినేషన్కే దేవుడు వదిలేసినట్లుగా ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు ప్రియులారా. కాబట్టి ఎవరు కూడా రక్షణ సువార్తను అభ్యంతర పరచకూడదు. అలాంటి వ్యక్తులు ఉంటే వాళ్ళు పుట్టకొనిన ఎడల కూడా వాళ్ళకి మేలు అని ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పుట్టి దేవుని యొక్క రక్షణ సువార్తకు అభ్యంతరాలు చెప్తే వాళ్ళ శ్రమ కూడా అది వర్ణనాతీతంగా ఉంటుంది. అది మనం వర్ణించలేమన్నమాట. కాబట్టి దాన్ని అనుభవించే బదులు మీలాంటి వాళ్ళు పుట్టకుండా ఉంటేనే మీకు మంచిదిరా అబ్బాయి అని యేసుక్రీస్తు వారు ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ఎందుకు ఇవన్నీ యేసుక్రీస్తు వారు అలాంటి వారికి చెప్తున్నారు అనేది చూస్తే పౌలు గారు ఏం చెప్తారు అంటే, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక
15వ అధ్యాయము 3వ వచనములో, నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున లేచెను. ఇది పౌలు గారికి ఇయ్యబడినటువంటి ఉపదేశము. పౌలు గారు ఎవరి దగ్గర కూడా ఏ బైబిల్ యూనివర్సిటీకి కానీ ఇన్స్టిట్యూట్కి కానీ వెళ్ళి ఆయన వాక్యాన్ని నేర్చుకోలేదు. మొదటగా పౌలు గారు ధర్మశాస్త్రంలో పరిసయ్యుడు. గమాలియేలు గారి దగ్గర ఆయన ధర్మశాస్త్రాన్ని నేర్చుకున్నాడు, అంతే. అయితే క్రీస్తు రక్షణ సువార్త విషయానికి వస్తే ఏ యొక్క అపోస్తలుడి దగ్గరికి వెళ్ళి పౌలు గారు క్రీస్తును గురించి తెలుసుకోలేదు. కానీ క్రీస్తును గురించి పౌలు గారికి ఎలా తెలిసింది అంటే, సాక్షాత్తు క్రీస్తే వచ్చి ఆయనకు ఉపదేశించాడు. అదే మాట ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. గలతీయులకు రాసిన పత్రికలో కూడా అదే మాట పౌలు గారు చెప్తారు. నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి తిని, అదేంటి అంటే నాకు ఇయ్యబడిన ఉపదేశం. ఆయనకి కొందరు వచ్చి ఉపదేశించారు. ఎవరు అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు వారే వచ్చి పౌలు గారికి ఉపదేశించారు. ఆ ఉపదేశాన్ని నేను మీకు ఇస్తున్నాను. నాకు ఇయ్యబడిన ఉపదేశాన్ని నేను మీకు అప్పగిస్తున్నాను. ఏంటా ఉపదేశము అంటే క్రీస్తు. అదేంటి అంటే లేఖనాల ప్రకారము, తనకు తానుగా కాదు, లేఖనాల ప్రకారము. ఎవరైతే క్రీస్తుని గురించి లేఖనాలు రాశారో ఆ ప్రకారమే ఆయన మన పాపముల నిమిత్తము మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారమే 3వ దినమున తిరిగి మరణాన్ని జయించి మృత్యుంజయుడుగా లేపబడ్డాడు. ఇది పౌలు గారు కొరింథీయులకు చెప్తూ తద్వారా సార్వత్రిక సంఘానికి ఇస్తున్నటువంటి మెసేజ్. లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మరణించాడు. అంటే మన పాపముల నిమిత్తము లేఖనముల ప్రకారము ఒకళ్ళు మరణించాలి అని పౌలు గారికి తెలుసు. ఎందుకంటే ధర్మశాస్త్రం ఆయన గమాలియేలు గారి దగ్గర నేర్చుకున్నాడు కాబట్టి. పాప పరిహారము జరగాలంటే రక్తము చిందించి మరణించవలసిన అవసరము ఉంది అన్న విషయము పౌలు గారికి తెలుసు కాబట్టి ఆ ఉపదేశాన్ని క్రీస్తు ద్వారా పౌలు గారు పొందుకున్నారు. కాబట్టి ఇంత స్పష్టంగా ఆయన కొరింథీలో ఉన్నటువంటి వాళ్లకు తద్వారా సార్వత్రిక సంఘానికి తెలియజేస్తున్నారు. లేఖనాల ప్రకారమే మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు. తిరిగి లేఖనాల ప్రకారమే ఆయన 3వ దినమున తిరిగి లేచారు. ఇదంతా కూడా రాశారా ప్రవక్తలు అంటే ఖచ్చితంగా రాశారు. రాశారు కాబట్టే పౌలు గారు నమ్మారు. ఎందుకంటే ఆయన అల్లాటప్పగా నమ్మడు. ఆయన ధర్మశాస్త్రంలో పండితుడు, పరిసయ్యుడు, శాస్త్రుల్ని కూడా ప్రశ్నించగలిగే సామర్థ్యం ఉన్నోళ్ళు పరిసయ్యులు. పరిసయ్యుల దెబ్బకు శాస్త్రులు భయపడిపోతారు వాళ్ళ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక. అలాంటి వారిలో ముందు వరుసలో ఉండేవాడు పౌలు. మరి అలాంటి పౌలునే యేసుక్రీస్తు తన నిమిత్తము చనిపోయేంతలా ప్రభావితం చేయగలిగాడు అంటే ఇక యేసుక్రీస్తు వారి యొక్క నాలెడ్జ్ ఏ రేంజ్లో ఉండాలో మనం ఊహించుకోవచ్చు. ఒక పట్టాన దేనిని కూడా ఒప్పుకోనటువంటి జ్ఞాన గరిష్ఠుడు అయినటువంటి పౌలునే ఒప్పించగలిగాడు అంటే చిన్న విషయం కాదు ప్రియులారా.
అలాంటి పౌలే ఏమంటున్నాడు అంటే, క్రీస్తు లేఖనాల ప్రకారం మన పాపాల నిమిత్తం చనిపోయాడు, తిరిగి లేఖనాల ప్రకారమే ఆయన 3వ దినమున మృత్యుంజయుడుగా లేచాడు. అలాంటి మొండి ఘటమైనటువంటి పౌలును క్రీస్తు రక్షకునిగా ఒప్పించగలిగాడు కాబట్టే ఈనాడు పౌలు గారి ద్వారా దాదాపుగా 14 పత్రికలు మనకు వచ్చాయి. క్రొత్త నిబంధన సార్వత్రిక సంఘానికి ఆయువు పట్టు ఆ పత్రికలు. అలాగే పౌలు గారి శిష్యుడు లేదా పౌలు గారి సమకాలీకుడైనటువంటి లూకా గారు రాసినటువంటి అపోస్తల కార్యముల దగ్గర నుంచే కొత్త నిబంధన కాపీ అనేది మనకు అప్లై అవుతుంది ప్రియులారా. అంతకుముందు రాయబడినటువంటి సువార్తలు యేసుక్రీస్తు వారి యొక్క జనన, మరణ, పునరుత్థాన, రక్త ప్రోక్షణ విషయాలను తెలియచేసేవి. ఒక వ్యక్తి క్రైస్తవుడుగా మారిన తర్వాత ఎలా జీవించాలి, ఎలా దేవుని పనిలో ముందుకు వెళ్ళాలి అన్నదాన్ని గురించినటువంటి కొత్త నిబంధన, నూతన చట్టం ఏదైతే ఉందో అది లూకా గారు రాసినటువంటి అపోస్తల కార్యముల దగ్గర నుంచి మొదలవుతుంది. అక్కడ నుంచి పౌలు గారి పత్రికలు మొదలవుతాయి. ఆ తర్వాత పౌలు గారిని ఇన్స్పిరేషన్గా చేసుకొని వాళ్ళు రాసినటువంటి పత్రికలు ముందుకు వెళతాయి. అంటే పౌలు గారు నూతన నిబంధన యొక్క సార్వత్రిక సంఘానికి చేసినటువంటి సేవ ఎంత గొప్పదో చూడండి. అలాంటి పౌలు గారే లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము చనిపోయాడు అని చెప్పగలుగుతున్నాడు. అంటే ఎందుకు చనిపోవాలి, ఎలా చనిపోవాలి అనేది పౌలు గారికి క్రీస్తు చనిపోక ముందే ఐడియా ఉంది. సో ఇంత పని దేవుడు ఆయన పిల్లల చేత చేయించుకోవాలి, అది దేవుని యొక్క అనాది కాల సంకల్పము కాబట్టే ఆది నుంచి సృష్టి ఆరంభము నుంచే ఆయన తన సంకల్పంలో మనల్ని కని ఉన్నాడు. చివరగా దానియేలు గారు రాసినటువంటి గ్రంథము 9వ అధ్యాయము 26వ వచనాన్ని మనకు గమనిస్తే, దానియేలు 9:26లో ఈ 62 వారములు జరిగిన పిమ్మట ఏమీయూ లేకుండా అభిషక్తుడు నిర్మూలము చేయబడును, వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధ ఆలయమును నశింపజేయును, వాని అంతము హఠాత్తుగా వచ్చును, మరియు యుద్ధకాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. ఈ 62 వారములు అంటే యేసుక్రీస్తు వారి యొక్క భూమి మీద ఆయన నివసించిన దినములను సూచిస్తూ ఉంది. 7 సంవత్సరములు, 3.5 సంవత్సరములు అర్ధకాలము. 7 సంవత్సరములు అంటే పూర్తిగా సృష్టి నాశనమునకు గురయ్యేంత వరకు. అంటే దేవుని దృష్టిలో 7 అనేది ఒక సంపూర్ణతకు నిదర్శనము అని.
అనేక రకాలైనటువంటి ప్రవచనాలను ప్రవక్తలు అలెగారిక్గా అంటే రూపకాలంకారంలో ప్రవచించినట్లుగా మనము గతంలో చెప్పుకోవటము జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ 62 వారములో జరిగిన పిమ్మట ఏమీ లేకుండా అభిషిక్తుడు నిర్మూలము చేయబడును. వచ్చునట్టి రాజు యొక్క ప్రజలు పవిత్ర పట్టణమును పరిశుద్ధాలయమును నశింపజేయుదురు. అంటే అభిషిక్తుల్ని నిర్మూలన చేస్తారు. అంటే యేసుక్రీస్తు వారిని శిలువ మీద వాళ్ళు చంపేస్తారు. ఆ తర్వాత వచ్చినటువంటి రాజులు యొక్క ప్రజలు పవిత్ర పట్టణాన్ని పరిశుద్ధాలయమును నశింపజేస్తారు. అంటే యేసుక్రీస్తు వారి మరణానంతరము జరిగినటువంటి పరిణామాలను దానియేలు గారు దాదాపుగా 450 సంవత్సరాల ముందు ప్రకటిస్తూ ఉన్నారు. అంటే యేసుక్రీస్తు తర్వాత వచ్చినటువంటి 3వ చక్రవర్తి, అంటే యేసుక్రీస్తు మరణానంతరం వచ్చినటువంటి చక్రవర్తుల్లో 3వ వాడు నీరో. అప్పుడు పరిశుద్ధ పట్టణము, అంటే అప్పుడు పరిశుద్ధ పట్టణముగా పిలువబడుతున్నటువంటి యెరూషలేముని, ఆ తర్వాత అందులో ఉన్న పరిశుద్ధాలయముని అంటే యెరూషలేము దేవాలయాన్ని వాళ్ళు పూర్తిగా పాడు చేసి నశింపజేశారు. అదే విషయాన్ని యేసుక్రీస్తు వారు కూడా చెప్పారు. మీరు ఏ దేవాలయాన్ని చూసి ఎగిరెగిరి పడుతున్నారో ఒక రోజు వస్తుంది, ఆ రోజున ఈ దేవాలయంలో రాతి మీద రాయి ఉండకుండా పెళ్లగించబడుతుంది అని. ఆ పని నీరో చేసినట్లుగా చరిత్ర మనకు చెప్తుంది. ముందుగా యెరూషలేము దేవాలయంలో మంటలు రాజేసి అగ్నితో దేవాలయాన్ని కాల్చివేసినప్పుడు ఆ గోడలకు చేయబడిన తాపడము, బంగారు తాపడము వలన ఆ అగ్నికి ఆ బంగారం అంతా కరిగి ఆ రాళ్ళ సందుల్లోకి వెళ్ళినప్పుడు ఆ బంగారాన్ని సేకరించడం కోసమని రాతి మీద రాయి ఉండకుండా ఆ పరిశుద్ధాలయమును కూడా పెకలించి వేశారు. వాని అంతము హఠాత్తుగా వచ్చును మరియు యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. ఆ పరిశుద్ధ పట్టణాన్ని, పరిశుద్ధాలయాన్ని నాశనము చేసిన వాళ్ళ అంతము హఠాత్తుగా వస్తుంది. అంటే నీరో ఎలా చనిపోయాడనేది కూడా మనకు తెలుసు. ఆ తర్వాత ఏం చెప్తున్నాడు ఆయన అంటే యుద్ధ కాలాంతము వరకు నాశనము జరుగును. అంటే యుద్ధ కాలాంతము అంటే ఈ భూమి మీద మనుషులు బ్రతికిన దినములన్నీ కూడా యుద్ధాలే. మరి కాలాంతము వరకు నాశనము జరుగునని నిర్ణయింపబడెను. కాలాంతం అంటే ఈ కాలానికి అంతం అనేది ఒకటి ఉంటుంది. అదెప్పుడు అంటే యేసుక్రీస్తు వారు 2వ రాకడలో ఈ కాలానికి అంతం జరుగుతుంది. అప్పటిదాకా ఈ కాలాన్ని ఎవడు అంతం చేయలేడు. అప్పటి వరకు కూడా ఏం జరుగుతుంది అంటే నాశనము జరుగుతుంది. అంటే అప్పటి నుంచి యేసుక్రీస్తు వారు చనిపోయిన తరువాత పురుడు పోసుకున్న సంఘము యొక్క నాశనం అనేది కాలాంతము వరకు జరుగుతూనే ఉంటుంది. అంటే సంఘాన్ని నాశనం చేసే ప్రయత్నాలు, సంఘాన్ని అభ్యంతరపరిచే వాళ్ళు, సంఘాన్ని ఏదో ఒక విధంగా విచ్ఛిన్నం చేయాలనుకునే వాళ్ళు, ఇటు సంఘంలో వాళ్ళు అటు సంఘం బయట వాళ్ళు అనేక రకాలైనటువంటి ఎత్తులు పై ఎత్తులతోటి ఏదో ఒక విధంగా దేవుని పరిచర్యను అడ్డుకోవాలి, జరగకుండా చూడాలి అనుకునే వాళ్ళు ఉంటూనే ఉంటారు. ఎప్పటి వరకు ఉంటారు అంటే కాల అంతము వరకు. మరి దీనికి ఎప్పుడు ఎండ్ కార్డు పడుతుంది అంటే యేసుక్రీస్తు వారు 2వసారి ఈ భూమి మీదకు వచ్చేంత వరకు ఇది జరుగుతూనే ఉంటుంది. అలాగ నిర్ణయింపబడింది. అంటే ఇది కూడా నిర్ణయించేశారు. ఎవరు అంటే సృష్టికర్త అయిన దేవుడు. ఇది కూడా ఆయన సంకల్పములో భాగమే. కాబట్టి మనము ఆయన వచ్చేంత వరకు లేదా ఈ కాలాంతము జరిగే వరకు మనకు అప్పగింపబడిన దానిని మనము
అనేకులకు ప్రకటించి అందులో కొందరినైనా సరే అగ్నిలో నుంచి బయటకు లాగినట్లుగా మనము లాగగలిగిన నాడు దేవుని చేత మనము బల నమ్మకమైన మంచి దాసుడా అని పిలిపించుకోగలగాలి అని మన ప్రభువును రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామంలో ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిడిలో దీవించినట్లు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పాదాల వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నా తండ్రి. గడిచిన ఉదయకాలం నుంచి మధ్యాహ్న కాల సమయం వరకు మా పనుల్లో, ప్రయాణాల్లో మాకు తోడు నీడగా ఉన్న నేటి పరిశుద్ధ దినమున మీ పాద సన్నిధికి చేర్చి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నిగూఢమైన మీ పరలోక రాజ్య మర్మాలను మేము ధ్యానించడానికి మీరు మాకు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి మీ పాదాలకు వందనాలు చెల్లించుకొంచున్నాము. మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభువా, మీ దాసుడు నా తండ్రి, గొప్ప అపోస్తలుడు అయినటువంటి మత్తయి గారి ద్వారా మీరు మాకు తెలియజేసినటువంటి అనేకమైనటువంటి విషయాలను బట్టి అలాగునే నా ప్రభువా, అభ్యంతరములు రాక మానవు, కానీ ఎవరి వలన అభ్యంతరాలు వస్తాయో ఆ వ్యక్తికి శ్రమ అని లేఖనాల ప్రకారము నేనైతే పోతున్నాను, కానీ నన్ను అప్పగించిన వ్యక్తికి శ్రమ అని, అలాంటి వ్యక్తి పుట్టకుండా ఉంటే అతనికి మేలు అని యేసుక్రీస్తు వారు తెలియజేసిన విధంగా నా ప్రభువా, మేము పుట్టి నా తండ్రి మీకు కంటకంగా, మీకు భిన్నమైనటువంటి వారముగా ఈ లోకములో బ్రతకకుండా మీకు నా ప్రభువా అనుకూలముగా మీరు చెప్పిన పనిని నా ప్రభువా బాధ్యతతో నా తండ్రి, సమర్పణతో నా ప్రభువా ఈ లోకంలో పూర్తి చేసి మీ చేత బల నమ్మకమైన మంచి దాసుడా అని అనిపించుకునేవారులాగా మీ రాజ్య సువార్తకు ఏ రకమైనటువంటి అభ్యంతరాలు పెట్టని వారముగా, మరింతగా మీ రాజ్య సువార్తను ఈ లోకంలో ప్రకటించే వారముగా మేము ఉన్నట్లు ఆ విధంగా నా ప్రభువా అభ్యంతరపరిచే వారిని సైతము నా తండ్రి ప్రేమతో నా ప్రభువా మీ రక్షణ సువార్తను నా తండ్రి వారికి ప్రకటించి మీ రక్షణలోకి నడిపించి వారు కూడా నా ప్రభువా మాతో పాటు సహదాసులుగా పనిలో సహకరించినట్లు నా తండ్రి మేము చేస్తున్న ఈ ప్రయత్నాలను నా ప్రభువా ఫలింప చేయమని, ముందుకు నడిపించమని మీ పాద సన్నిధిలో వేడుకుంటున్నాము. మధ్యాహ్న కాలంలో చేరి వచ్చిన బిడ్డలందరినీ మీరు ఎక్కడ చట్టం భద్రపరిచి కాపాడండి, వారికి కావాల్సిన అవసరాల అక్కర్లు తీర్చమని, అలాగనే నా ప్రభువా దిక్కులేని వారి కొరకు, దీన దరిద్రుల కొరకు, విధవరాళ్ళ కొరకు మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి, వారి అవసరాల అక్కర్లు తీర్చండి. అలాగనే వ్యాధి బాధలతో బాధపడుతూ స్వస్థత కొరకు మీకు మొరపెట్టుచున్న వారి విషయమే మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి, మీ వాక్యం విరివిగా క్షమించండి. అలాగనే నా ప్రభువా సార్వత్రిక సంఘంలో జరుగుతున్నటువంటి అనేకమైన ఆరాధనల విషయమై మీ పాద సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. సహాయం చేయండి, మీ వాక్యం విరివిగా విత్తబడి అనేక హృదయాల్లో కార్యము జరిగించినట్టు సహాయం చేయగలరని గడిచిన 24 గంటల్లో గడవబోయే 4 గంటల్లో తెలుసో తెలియకో మీకు ఆయాసకరమైన మార్గం ఏదైనా మా జీవితాల్లో ఉన్నాయో దయతో మమ్మల్ని క్షమించి మన్నించగలరని, మీ చిత్తమైతే మరి యొక్క పరిశుద్ధ దినాన్ని మాకు అనుగ్రహించి మమ్మల్ని ముందుకు నడిపించమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసయ్య దివ్యనామంలో బ్రతిమలాడి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.